అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో దేవీ నవరాత్రులలో కుమారి పూజ ఎలా చేస్తారో పూర్తి వివరాలతో వీడియో చివరి వరకు చూడండి. 2 సంవత్సరముల నుండి 10 సంవత్సరంలోపు పిల్లలకు చేసే పూజను కుమారి పూజ అంటారు. 2 సంవత్సరముల నుండి 10 సంవత్సరములకు మొదటి రోజు, రెండవ రోజు ఇలా చేసేదాన్ని బట్టి పిల్లలకు కూడా వివిధ రకాల పేర్లు ఉంటాయి. మరియు వీరిని పూజించడం వలన ఎటువంటి ఫలితం లభిస్తుంది, వీటి గురించి తెలుసుకుందాం. కుమారి పూజ సులభముగా చేసుకునే విధానం. ఈ పూజకు 2 సంవత్సరముల నుండి 10 సంవత్సరముల వయసున్న ఆడపిల్లలకు మాత్రమే ఈ పూజ పనికి వస్తుంది. 1 సంవత్సరము మరియు 10 సంవత్సరముల కన్నా ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు ఈ కుమారి పూజ చేయకూడదు. 2 సంవత్సరాల వయసు గల అమ్మాయిని లేదా 10 సంవత్సరాల లోపు పిల్లల్ని తీసుకొని వచ్చి, అంటే ఆమె కుమారి అన్నమాట. ఈ కుమారి పూజ చేయడం వలన దారిద్ర్యం కూడా తొలగిపోతుంది. దీనికి ఒక శ్లోకం కూడా ఉంటుంది. ఈ శ్లోకము చదవాలి. కుమారస్య చ తత్వాని యా సృజతపి లీలయా కాదీనపి చ దేవాన్ తాం కుమారీం పూజయామ్యహం. ఈ నవరాత్రులలో కుమారి పూజ మరియు సుహాసినుల పూజ చాలా ముఖ్యమైనది. కుమారి పూజ చేయడం వలన సంతానం కూడా లేనివారికి కలుగుతుంది, వంశాభివృద్ధి జరుగుతుంది, దారిద్ర్యం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా కుమారి పూజ ఎలా చేయాలంటే షోడశ ఉపచారాలతో చేయాలి. మొదట ఆహ్వానం. మనం పిలిచే పాపను లోపలికి ఆహ్వానించాలి. ఆ పాపను తీసుకొని వచ్చినప్పుడు మనము బాలా త్రిపుర సుందరి అమ్మనే మన ఇంటికి వచ్చిందని ఆ పాపని చూడాలి. ఆ పాపని అమ్మ స్వరూపంగానే చూడాలి. ఆ అమ్మాయి గురించి మనకు పరిచయం ఉన్నా అవి ఏమీ పట్టించుకోకుండా అమ్మవారి స్వరూపంగానే చూడాలి. సాక్షాత్ అమ్మవారే మన ఇంటికి వచ్చినది అని అనుకోవాలి. మీకు వీలు ఉన్నచో ఆ పాపను స్వయంగా మీరే వారి ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ అమ్మవారు సంతోషిస్తుంది. రెండవది ఆసనం. ఆ పాపను తీసుకొని వచ్చి ఒక ఆసనంపై కూర్చోబెట్టాలి. మూడవది పాద్యం. అంటే అమ్మవారిగా భావించిన ఆ పిల్లకు శుభ్రంగా ఒక ప్లేటు పెట్టి ఆ పాప యొక్క చిన్ని పాదాలను ఆ ప్లేట్లో పెట్టి కాళ్ళు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు అర్ఘ్యం. ఇప్పుడు చేతులు కడగాలి మరియు పాదాలకు పసుపు రాయాలి. మనము ఏమి చేసినా అమ్మవారే మన ఇంటికి వచ్చిందని అమ్మవారి స్వరూపంగా చూసి చేయాలి. పసుపు రాసిన తర్వాత పారాని పెట్టాలి. ఆమె మనకు తెలుసున్న అమ్మాయి అనే భావన మన మనసులోనికి అస్సలే రావద్దు. అమ్మవారే వచ్చి కూర్చుందని ఈ విధముగా అనుకొని పూజ చేయాలి. తరువాత ఆచమనీయం. అంటే ఆ పాపకి త్రాగడానికి నీళ్లు ఇవ్వడం. పాప ఒకవేళ చిన్నదై నీళ్లు తాగలేకపోతే ఆ పాపకి ఇష్టమున్న ఏదైనా జ్యూస్ కూడా ఇవ్వవచ్చు. తర్వాత స్నానం. చిన్నపిల్లలకు స్నానం చేయించడం కుదరదు, అందుకని కాళ్ళు కడిగినాము కాబట్టి అదే సరిపోతుంది. వస్త్రం. ఆ పాపకు ఏదైనా గౌను కానీ లేకపోతే ఆ పిల్ల సంతోషపడేలా బట్టలు కానీ మరియు ఆ పాపకి ఏదైనా ఒక బొమ్మ కానీ కొనియండి. ఒక బొమ్మను కొనిస్తే ఆ పాప చాలా సంతోషపడుతుంది. ఆ పాప సంతోషపడినట్లయితే అమ్మవారు కూడా మనను అనుగ్రహిస్తుంది. యజ్ఞోపవీతం
ఇప్పుడు పాపను ఏడిపించకుండా అలంకరించాలి. కుంకుమ బొట్టు పెట్టి గంధము, పుష్పాలు చాలా చక్కగా ఆ పాపను అలంకరించాలి. కళ్ళకు కాటుక పెట్టాలి. ఒకవేళ ఏడుస్తే ఊరుకోండి. ఆ పాపను ఎట్టి పరిస్థితుల్లో ఏడవకుండా చూడండి. తలలో పువ్వులు పెట్టండి. చక్కగా అమ్మవారు మన ఇంటిలోకి వస్తే ఎలా చేస్తామో అలా ఆ పాపను అలంకరించి మెడలో ఏవైనా ఆభరణాలు వేయండి. ఆభరణాలంటే ఇప్పుడు చాలా రకములైన జ్యువెలరీస్ దొరుకుతున్నాయి కదండి. ఏదైనా ఒకటి ఆ పాప మెడలో వేస్తే ఆ పాప చాలా సంతోషిస్తుంది. ఆ పాప సంతోషించినట్లయితే అమ్మవారి దయ మన మీద ఉన్నట్లే. తరువాత ధూపము, దీపము. అన్నిటికంటే ముఖ్యమైనది నైవేద్యము. ఆ పాపకు ఒక ఆకులో అంటే ఇస్తారులో అన్ని రకాల ఆహార పదార్థాలు పెట్టండి. ఆ పాప తినగలిగినవి పెట్టండి. అన్నము పెట్టండి. అన్ని రకాల ఆహార పదార్థాలు పెట్టండి. ఎందుకంటే ఆ పాప సంతోషంగా తినాలి. ఒకవేళ చిన్న పాపై తినడానికి రాకపోతే సాక్షాత్ అమ్మవారికి తినిపించినట్లు భావించి ఆ పాపకు మీరే తినిపించండి. ఆ పాప తృప్తిగా తింటే మాత్రం అమ్మవారు మనని చక్కగా దీవిస్తుంది. దారిద్రము, మనకున్న కష్టాలన్నీ పోగొడుతుంది. తర్వాత తాంబూలము, నీరాంజనము ఇచ్చి చిన్న పాప అని చూడకుండా అమ్మవారిలాగే చూసి కాళ్ళకు నమస్కారం చేయండి. ఎందుకంటే ఈ పూజలో పాపకి నమస్కారం చేస్తే ఏమీ తప్పు లేదు. ఎందుకంటే ఆ పాప సాక్షాత్ అమ్మవారే కాబట్టి కాళ్ళకు నమస్కారం చేస్తే తప్పు లేదు. తర్వాత జాగ్రత్తగా సంతోషంగా ఆ పాపని ఏడవకుండా ఇంటికి పంపివ్వాలి. అలా చేస్తే అమ్మవారి దయ మన మీద ఎల్లవేళలా ఉంటుంది. ఇలా 9 రోజులు ఒక్కొక్క పాపకి చెయ్యాలి. ఒక్కొక్క పాపకి చేస్తే ఒక్కొక్క ఫలితం వస్తుంది. భక్తిగా చేస్తే చాలు, అమ్మవారు చాలా సంతోషపడుతుంది. రోజు ఒక పాపని పిలిచి మనం పూజ చేయడం వీలు కాకపోతే అష్టమి రోజు కూడా 9 మంది పిల్లలను ఒకేసారి పిలిచి వారిని అమ్మవారుగా భావించి పూజ చేయవచ్చు. 9 మంది పిల్లలకు మాకు చేయడం కుదరదు అనుకుంటే కనీసం ఒక్క పాపకి కూడా కుమారి పూజ చేయాలి. 9 రోజులు 9 మంది పిల్లలకి పూజ చేస్తే ఏం ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1వ రోజు 2 సంవత్సరాల పాపకు పూజ చేస్తే ఆ పాపను కుమారి అని పిలుస్తారు. ఫలితం దారిద్ర నాశనం, దీర్ఘాయువు కలుగుతుంది. 2వ రోజు 3 సంవత్సరాల పాపకు పూజ చేస్తే ఆ పాపను త్రిమూర్తి అని పిలుస్తారు. ఫలితం పుత్రపౌత్ర వంశాభివృద్ధి కలుగుతుంది. 3వ రోజు 4 సంవత్సరాల పాపకు పూజ చేస్తే ఆ పాపను కళ్యాణి అని పిలుస్తారు. ఫలితము విద్యాభివృద్ధి, ప్రమోషన్. 4వ రోజు 5 సంవత్సరాల పాపకు పూజ చేస్తే ఆ పాపను రోహిణి అని పిలుస్తారు. ఫలితము సర్వరోగ నివారణ. 5వ రోజు 6 సంవత్సరాల పాపకు పూజ చేస్తే ఆ పాపను కాళిక అని పిలుస్తారు. ఫలితం శత్రునాశనం. 6వ రోజు 7 సంవత్సరాల పాపకు పూజ చేస్తే ఆ పాపను చండిక అని పిలుస్తారు. ఫలితం అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 7వ రోజు 8 సంవత్సరాల పాపకు పూజ చేస్తే ఆ పాపను శాంభవి అని పిలుస్తారు. ఫలితం ఆకర్షణ శక్తి. 8వ రోజు 9 సంవత్సరాల పాపకు పూజ చేస్తే ఆ పాపను
దుర్గా అని పిలుస్తారు. ఫలితం జ్ఞానం. 9వ రోజు 10 సంవత్సరాల పాపకు పూజ చేస్తే ఆ పాపను సుభద్ర అని పిలుస్తారు. ఫలితం భయాన్ని పోగొట్టి భద్రత కలిగిస్తుంది. ఈ విధముగా 9 మంది పిల్లలను తీసుకొని వచ్చి పూజ చేసినప్పుడు 9 మంత్రాలు కూడా ఉంటాయండి. ముఖ్యంగా భక్తి ముఖ్యము. ఆ పిల్లలను అమ్మవారిగా భావించి పూజ చేయడం ముఖ్యము. అలా చేస్తే అమ్మ కృప అన్ని వేళలా మనపై ఉండి ఎల్లవేళలా అమ్మవారు అన్ని సమస్యల నుండి మనను రక్షిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.